Hi, good morning. This is Padmini from Divsima Polytechnic College, Avanigadda. మనము ఏ చాప్టర్లో ఉన్నాము? స్టాటిస్టిక్స్, సాంకేతిక శాస్త్రంలో ఉన్నాము. దానిలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? మీన్లో రా డేటా, అలాగే అన్గ్రూప్ డేటా, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేశాను? గ్రూప్ డేటా. అలాగే మీడియంలో కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? రా డేటా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే గ్రూప్ డేటా కూడా మీకు ఈవెన్ నెంబర్ వరకు ఆడ్ నెంబర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? టేబుల్ ఇచ్చారు. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఏపీ పాలిసెట్కి, ట్రిపుల్ ఐటీకి కూడా మనకి ఈ సిలబస్ అన్నది యూజ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? చూడండి, మీడియం ఇదేమవుతుంది? అన్గ్రూప్ డేటా. మార్క్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ ఇచ్చారు. స్టూడెంట్స్ మొత్తాన్ని ఎఫ్గా తీసుకోండి. ఎఫ్ అంటే మనకేంటి? ఫ్రీక్వెన్సీ. ఎఫ్ నుండి మనం యాడ్ చేయండి. 2 + 5 ఎంత? 7. 7 + 8 15. 15 + 9 24. సిగ్మా ఎఫ్ = 24. ఈ ఎఫ్ని మనం ఏం తీసుకోవచ్చు? ఎన్గా కూడా తీసుకోవచ్చు. దీని నుండి ఏం కనుక్కోవాలంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కున్నాం? 2 అలాగే వేయండి. 2కి 5 యాడ్ చేస్తే 7. 7కి 8 యాడ్ చేస్తే 15. 15కి 9 యాడ్ చేస్తే ఎంత? 24. ఇదేమవుతుంది? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 అంటే ఎన్ = సిగ్మా ఎఫ్ = ఎంత? 24. 24 అన్నది ఏమవుతుంది? ఈవెన్ ఫంక్షనే కదా, ఈవెన్ నెంబర్ 24 అన్నది. అప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మీడియంలో ఫార్ములా ఏమి వేసుకోవాలి? m = n/2 + n/2 + 1/2. ఓకేనా? ఫార్ములా ఇదేనా? n/2 + n/2 + 1/2 ఎంత టర్మ్. ఇప్పుడు n వాల్యూ మనకి ఎంత వచ్చింది? 24 కదా. 24 సబ్స్టిట్యూట్ చేయండి. 24/2 + 24/2 + 1/2 క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు? 12 టైమ్స్. ఇది కూడా ఎన్నిసార్లు? 12 టైమ్స్. 12 + 1/2 కదా. 12 + 13/2. 12 + 13. 12 + 13 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 25/2 రాసిన. చూడండి, m = 25/2. 2 ఎన్నిసార్లు? 1 టైమ్స్, 4 టైమ్స్. ఇంకా 1 ఉంటుంది. 1 అంటే ఎంత? 2 టైమ్స్ అమ్మ. 5లో 2 టైమ్స్. ఇంకా 1 ఉంటుంది కదా. 1 పాయింట్ పెడితే 0 అవుతుంది. అంటే 0 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 2 10లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. m = 12.5 అంటే 12.5 అన్నది మనకి కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ ఎలిమెంట్లో ఉందో చూడండి. ఎక్కడుంది? 7లో ఉండదు కదా. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? 15లో ఉంటుంది. 15కి రివర్స్ 15 వచ్చింది కదా. 15 ఏ లైన్లో ఉందో దాన్ని మార్క్స్గా తీసుకోవాలి. దాన్ని ఏం తీసుకోవాలి? మీడియంగా తీసుకోవాలి. దేర్ఫోర్ మీడియం = ఎంత? 10. ఈవెన్ వచ్చినప్పుడేమో ఫార్ములా ఏం తీసుకోవాలి? n/2 + n/2 + 1/2 తీసుకోవాలి. అలాగే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఫార్ములా ఏం తీసుకోవాలి? n + 1/2. ఓకేనా? నెక్స్ట్ మీడియన్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో ఏమి ఇచ్చాడు? ఇక్కడ గ్రూప్ డేటాలో మనకి క్లాస్ ఇంటర్వల్స్ కూడా ఇస్తాడు. క్లాస్ ఇంటర్వల్స్ అని తెలుసు కదా. ఇది ఎగువ అవధి, ఇది దిగువ అవధి. ఈ లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకేనా? అలా ఇస్తే అది ఏ డేటా అవుతుందంటే గ్రూప్ డేటా అవుతుంది. ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ ఇస్తే అది అన్గ్రూప్ డేటా అవుతుంది. ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తే అది ఏమవుతుంది? రా డేటా అవుతుంది. దీనిలో గ్రూప్ డేటా ఇచ్చారు. గ్రూప్ డేటా ఏమి ఇచ్చాడు? మార్క్స్ అలాగే స్టూడెంట్స్. ఇంకా మనం దీని నుండి ఏం అంటే స్టూడెంట్స్ మొత్తాన్ని ఎఫ్గా తీసుకోండి. ఎఫ్ నుండి ఏం కనుక్కుంటాం? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ వాల్యూ యాడ్ చేయండి. 15 + 20. సిగ్మా ఎఫ్ = 20, లేకపోతే n = 20 అని తీసుకోవచ్చు. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. 5కి 10 యాడ్ చేస్తే 15. 15కి 5 యాడ్ చేస్తే
20. ఓకేనా, ఇదే వాల్యూ అవుతుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీని నుండి మనం ఏం కనుక్కోవాలి, ఈవినా ఆడ్ అని కనుక్కోవాలి. ఈవినా ఆడ్ అని కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలంటే సిగ్మా F/2 లేకపోతే N/2 ఏదైనా తీసుకోవచ్చు ఫార్ములా. N వాల్యూ ఎంత వచ్చింది 20 కదా, 20/2 క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి 10 అన్నది ఏ నెంబర్లో ఉందో చూసుకోవాలి. ఫస్ట్ వాల్యూలో ఉందో లేదు, నెక్స్ట్ సెకండ్ వాల్యూలో 10 ఉంది, దీనిలో కూడా ఈ లైన్లో అండర్లైన్ చేయండి. దీనిలోనే కదా మనకు వాల్యూ ఉంది, 15లోనే కదా 10 ఉంది. దీని పైన ఉన్న వాల్యూ అప్పర్లో ఉన్న వాల్యూని ఏం తీసుకోవాలంటే సిఎఫ్గా తీసుకోండి. ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ నెంబర్ పైన ఉన్నది ఏం తీసుకుంటారంటే సిఎఫ్గా తీసుకోండి. నెక్స్ట్ దాని లైన్లో స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీలు ఏదైతే ఉందో దాన్ని ఎఫ్గా తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దానికి లైన్లో ఏదైతే లోవర్ లిమిట్లో ఉందో దాన్ని ఎల్గా తీసుకోండి. మనకు టోటల్గా మీడియం ఫార్ములా ఏంటి చూడండి. మీడియన్ ఈక్వల్ ఫార్ములా ఏమొస్తుంది, L+N/2 మైనస్ CF/F ఇంటూ C ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. L వాల్యూ తెలుసు, N/2 వాల్యూ తెలుసు, CF వాల్యూ తెలుసు, F వాల్యూ తెలుసు. ఇంకేం తెలియాలి మనకి, C వాల్యూ తెలియాలి. C వాల్యూ అంటే క్లాస్ ఇంటర్వల్స్. క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెంట్ ఎంత ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. 0 నుండి 10 వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మొత్తం 10 ఎలిమెంట్స్ ఉంటాయి. C = 10 తీసుకోవాలి. లేకపోతే అది కాదు ఏవైనా ఏ ఎలిమెంట్స్కైనా 10 డిఫరెంట్ ఉంటుంది. C = ఎంత వస్తుంది 10. వాల్యూస్ మొత్తం రాయండి. C = 10, L = 10. సేమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లైన్లో ఏదైతే ఉందో దానికి ఎగువ అవధి ఏదైతే ఉందో దాన్ని ఎల్గా తీసుకోవాలి. అంటే లోవర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎల్గా తీసుకోవాలి. నెక్స్ట్ N/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 10. F వాల్యూ ఎంత ఉంది 10. అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా, సబ్స్టిట్యూట్ చేయండి. F, CF, L అలాగే వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. L 10 కదా, ప్లస్ N/2 ఎంత వచ్చింది 10 మైనస్ CF వాల్యూ ఎంత 5/F వాల్యూ 10 ఇంటూ ఎంత ఇచ్చే C వాల్యూ అంటే క్లాస్ ఇంటర్వల్సే కదా, ఎంత ఉంది డిఫరెంట్ 10 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 10 ప్లస్ సపరేషన్ చేయండి 5. 10 + 5 ఎంత 15. దీని యొక్క వాల్యూ ఎంత 15. ఎలా వచ్చిందో అర్థమైంది కదా మనకి. ఇది గ్రూప్ డేటా అవుతుంది మీడియంలో. మార్క్స్ మొత్తం అలాగే స్టూడెంట్స్ మొత్తాన్ని ఎఫ్గా తీసుకోండి. మొత్తం యాడ్ చేస్తే మనకి సిగ్మా/F వాల్యూ వస్తుంది. సిగ్మా/F అయినా తీసుకోవచ్చు, లేకపోతే N = అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ డివైడ్ చేయండి. ఈ F నుండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత దీని నుండి N/2 వాల్యూ కనుక్కోండి. N/2 వాల్యూ 10 వచ్చింది కదా, వీటిలో ఏది 10లో ఉందో ఆ వాల్యూ చూడండి. 15లో 10 ఉంది కాబట్టి దానికి అప్పర్లో ఉన్నది CFగా తీసుకోండి. అలాగే ఫ్రీక్వెన్సీలో ఉన్నది దాని లైన్లో ఏదైతే ఉందో దాన్ని Fగా తీసుకోండి. అలాగే దానిలో లోవర్ లిమిట్ని ఎల్గా తీసుకోండి. C అంటే మనకి క్లాస్ ఇంటర్వల్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్. ఓకేనా, మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ మీడియం ఈక్వల్ ఎంత వచ్చింది 15. నెక్స్ట్ మీడియం మొత్తానికి రా డేటా, అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా, మీడియంకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మోడ్ అంటే మనకి బాహుళహం. ఎలాగంటే మనకి రా డేటా ఇచ్చినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు. కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దాని నుండి 3 కనుక్కోమంటాడు. 3 కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే 3 అంటే బాహుళహంలో ఎక్కువ నెంబర్స్ ఏ నెంబర్ అయితే రిపీట్ అయ్యి ఉందో అదేమవుతుందంటే 3 అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గాను. అంటే సేమ్ నెంబర్స్ ఏవైతే వచ్చినాయో అదేమవుతుందంటే 3 అవుతుంది. దేనిలో రా డేటాలో. ఇప్పుడు చూడండి, దీనిలో ఎక్కువ నెంబర్స్ ఏముంది 5 2 టైమ్స్ వచ్చింది, మిగిలినవన్నీ 1 టైం వచ్చింది. దేర్ఫోర్ మోడ్ = ఏమొస్తుంది 5. రిపీట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అదే 3 అవుతుంది. దేనిలో అంటే రా డేటాలో మోడ్ వాల్యూ ఎంత 5.
నెక్స్ట్ అన్గ్రూప్ డేటా 3. అన్గ్రూప్ డేటా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి, మార్క్స్ స్టూడెంట్స్ ఇచ్చారు. స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఎక్కడైతే ఉన్నారో ఆ వాల్యూ చూడండి, 5, 20, 15, 10. అంటే 20 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, దానికి 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 20 మెంబర్స్కి ఏవైతే మార్క్స్ వచ్చినాయో అదేమవుతుందంటే 3 అవుతుంది. therefore 3 = 10. స్టూడెంట్స్ ఎక్కువ మంది దేనిలో అయితే ఉన్నారో వాళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చినాయో అదే తీసుకోండి, ఆ వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో 3 వాల్యూ. గ్రూప్ డేటాలో 3 వాల్యూ. దీనికి 3 వాల్యూ ఎలా కనుక్కుంటాం? గ్రూప్ డేటాలో ఫార్ములా ఏంటంటే మనకి 3కి L+F-F1/2F-F1+F1 × C. ఇప్పుడు దీని నుండి మనం ఏమేమి కనుక్కోవాలి? ఎల్ వాల్యూ, సి వాల్యూ, ఎఫ్ వాల్యూ, F1 వాల్యూ, F2 వాల్యూ మొత్తం కనుక్కోవాలి. ఇది మనకి ఇచ్చింది గ్రూప్ డేటాలో. గ్రూప్ డేటా ఇచ్చారంటే మనకి అది ఏమవుతుందంటే దాని నుండి క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తారు. గ్రూప్ డేటాలో అంటేనే క్లాస్ ఇంటర్వల్స్. ఇన్ని క్లాస్ ఇంటర్వల్స్ అంటారు, తెలుసు కదా, ఎగువ అవధి దిగువ అవధి. ఓకేనా? ఓకే, లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్, దిగువ అవధి, ఎగువ అవధి. ఓకేనా? ఇది లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మార్క్స్ స్టూడెంట్స్లో ఎంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారో చూడండి. సేమ్ గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా కూడా అలాగే తీసుకున్నాం కదా. స్టూడెంట్స్ మోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏం తీసుకున్నాం, దాని మార్క్స్ని 3గా తీసుకున్నాం. అలాగే గ్రూప్ డేటాలో స్టూడెంట్స్ ఎక్కువ మంది దేనిలో ఉన్నారు చూడండి, ఎక్కడ ఉంది? 10 కదా, 10 అండర్లైన్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు 10 ఎక్కువ కదా, దీన్నే ఎఫ్గా తీసుకోండి. ఇది స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం. స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీ ఎఫ్. దానిపైన అప్పర్లో ఉన్న వాల్యూస్ని F1గా తీసుకోండి, కింద ఉన్న వాల్యూ అంటే లోవర్లో ఉన్న వాల్యూని F2గా తీసుకోండి. నెక్స్ట్ దానికి ఎదురుగా ఉన్నది ఏదైతే ఉంటుందో ఎల్, అంటే ఎల్ అంటే లోవర్ లిమిట్. ఓకేనా? లోవర్ లిమిట్, దిగువ అవధి. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? సి వాల్యూ కావాలి. సి వాల్యూ ఎలా కనుక్కుంటాం? 0కి 10కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉన్న వాల్యూ. 0కి 10కి మధ్య ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10 వాల్యూస్. లేకపోతే 10కి 20కి మధ్య ఉన్న వాల్యూస్ ఏవైనా సరే ఎంత వస్తుంది? 10 వస్తుంది. వాల్యూస్ మొత్తం రాసుకోండి. L = 20, F = 10, F1 = 8, F2 = 5, C = 10. ఫార్ములా 3 ఫార్ములా అప్లై చేయండి. 3 ఫార్ములా ఏమొస్తుంది? L+F-F1/2F-F1+F2 × C. 3 ఫార్ములా L+F-F1/2F-F1+F2 × C. వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. L అంటే మనకి 20 కదా, 20 ప్లస్ F వాల్యూ 10 మైనస్ F1 8 బై 2 × F వాల్యూ 8 కదా, F వాల్యూ 10 మైనస్ ఆఫ్ F1 ప్లస్ F2. F1 8 ప్లస్ F2 ఎంత? 5 ఇంటూ C అంటే ఎంత? 10. మొత్తం వాల్యూస్ కౌంట్ చేయండి. 20 సపరేషన్ చేయండి. 2 బై 2 × 10 20. 8 + 5 8 + 5 ఎంత? 13 ఇంటూ 10. 20 ప్లస్ 2 × 10 ఎంత? 20 కదా. 20 బై సపరేషన్ చేయండి. 20 మైనస్ 13. 20 మైనస్ 13 ఎంత? 7. 20లో 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 20లో 2 అంటే 14 అంటే 6 ఉంటుంది. అంటే 0 పెట్టండి. 6 0 పెడితే ఎన్నిసార్లు? 8 టైమ్స్ 0.8 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 22.8. దేని వాల్యూ ఇది? మోడ్ వాల్యూ.
ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి, రా డేటా, అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ 4, 6, a, 9, 10, 19 we have the median 7.5. అంటే మనకి ఏమి ఇచ్చారు, ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఏమి ఇచ్చారు మనకి, మీడియం వాల్యూస్ ఇచ్చారు. ఈక్వల్ టు 7.5. ఇచ్చిన వాల్యూ చూడండి. 4, 6, a, 9, 10, 19. 1, 2 ఇది 1, 2, 3, 4, 5, 6 అంటే 6 అంటే n ఈక్వల్ టు 6 వచ్చింది కదా. ఇది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. n వాల్యూ 6 వస్తే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్. 2 వాల్యూస్ తీసివేయండి. మిడిల్లో ఏముంది, ఏ 9 ఉంది. ఏ ప్లస్ 9/2 ఈక్వల్ టు ఎంత, 7.5. ఫార్ములా మనకి ఏంటది, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు n/2 ప్లస్ n/2 ప్లస్ 1/2 కదా. అలా కాకుండా ఇక్కడ ఇలా ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ అలా కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే, ఇచ్చిన వాల్యూస్ మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. దాని నుండి ఈవెన్ ఆర్డర్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడంటే ఈవెన్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ వాల్యూ తీసేయగా ఏ 9 ఉంది. ఇప్పుడు ఆ మిడిల్లో ఉన్న 2 వాల్యూస్ని యాడ్ చేసి /2 చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఇలా కనుక్కోమన్నప్పుడు ఇలా కనుక్కోండి. అలా కాకుండా మొత్తం ఎలిమెంట్స్ ఇచ్చేసి మనకి మీడియం కనుక్కోమంటే అసెండింగ్ ఆర్డర్లో రాయండి, అంటే అవరోహణ క్రమంలో రాయండి. ఆ వచ్చిన వాల్యూస్ n ఈక్వల్ టు 6, 10, 8 అలా అయితే ఈవెన్ వచ్చినప్పుడు ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఆ వాల్యూస్ మొత్తం ఆడ్ వాల్యూస్ వస్తే అప్పుడు ఏమి వేయాలి ఫార్ములా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ అలా కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు అసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఈవెన్ ఆర్డర్ చూడండి. మిడిల్లో ఏదైతే ఉందో అది /2 చేసి వాల్యూ కూడా ఇస్తాడు. మీడియం ఈజ్ అని చెప్పి వాల్యూ ఇస్తారు కదా, ఈక్వల్ టు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 2 అన్నది మనకి /లో ఉంది కదా. ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఏ ప్లస్ 9 ఇంటూ 2 ఇంటూ 7.5 మల్టిప్లికేషన్ చేయండి. ఏ ప్లస్ 9 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 15 కదా. మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి. ఏ ప్లస్ 9 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 15. ఏ ఈక్వల్ టు 15 మైనస్ 9 అంటే ప్లస్ కదా. ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే మైనస్ అవుతుందండి. సపరేషన్ చేయండి. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఏ ఈక్వల్ టు 6. ఓకేనా, అర్థమైందా. ఇలా ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఇలా వాల్యూస్ కనుక్కోమంటే మిడిల్లో ఉన్న వాల్యూని యాడ్ చేసి 2తో డివైడ్ చేయండి. మీన్ ఇచ్చినా ఈక్వల్ టు చేయండి, మీడియం ఇచ్చినా ఈక్వల్ టు చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ అంటే అంక మధ్యము మధ్యగతము అండ్ మరియు బాహుళకం అంటే ఏం కనుక్కోమంటారు. దీనికి ఫార్ములా మోడ్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీడియం వాల్యూ మనకి మీన్ వాల్యూ ఇస్తాడు. దాని నుండి ఏం కనుక్కోవాలంటే మోడ్ వాల్యూ కనుక్కోవాలి. మోడ్ అంటే మనకి బాహుళకం. అలా కాకుండా మనకి మీడియం ఇచ్చి మోడ్ ఇచ్చారనుకోండి, దాని నుండి మీన్ వాల్యూ కనుక్కోమంటారు. కనుక్కోమన్నప్పుడు ఎలాగో చూడండి. ఆ ఫామ్లో కూడా ఇది మైనస్లో ఉంది కదా, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి, ప్లస్ అవుతుంది. 2 మీన్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. ఇది ప్లస్ కదా, ఇది వస్తే ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 3 మీన్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మోడ్ /2 ఎలా ఉంది మనకి మల్టిప్లికేషన్ ఉంది కదా, ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై. ఓకేనా. ఏ వాల్యూ కనుక్కోవాలన్నా సరే ఫార్ములా మార్చుకోండి. 3కి ఫార్ములా ఇక్కడ ఏమి ఇస్తారంటే మీన్ ఇచ్చి మీడియం ఇస్తారు, దాని నుండి 3 కనుక్కోమంటాడు. అలా కాకోకుండా మీడియం ఇచ్చి అలాగే 3 ఇస్తే మనకి మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ఒక్కోసారి మీడియం కనుక్కోమన్నారు అనుకోండి, ఈ వాల్యూ మొత్తాన్ని మీన్ మొత్తాన్ని ఇటువైపు తీసుకురండి, ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మీడియన్ 3 మల్టిప్లికేషన్ ముందు ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అలాగే 3 ఫార్ములాస్కి మనకి ఎలాగైనా మార్చుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చూడండి,
ఇఫ్ మీడియన్ ఈక్వల్ టు 60, మీన్ ఈక్వల్ టు 61, దెన్ మోడ్ ఈక్వల్ అని అడిగారు. మోడ్కి ఫార్ములా ఏం వేసాం? మోడ్ ఈక్వల్ ఫార్ములా ఏం వేసాం? 3 ఇంటూ మీడియన్ మధ్యగతం మైనస్ 2 ఇంటూ మీన్. మీన్ అంటే అంక మధ్యము. 3 ఇంటూ మీడియం వాల్యూ ఎంత ఇచ్చారు? 60 కదా, 60 మైనస్ 2 ఇంటూ మీన్ వాల్యూ ఎంత ఇచ్చారు? 61. 60 ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 180 మైనస్ 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 12, 2 ఇంటూ 1 2, 122. 180 మైనస్ 122ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 58. మోడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 58. ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. ఆప్షన్స్ ఎలా ఇస్తాడు? 1 58, 2 38, 3 48, 4 68. మనకు ఆప్షన్ ఎంత ఇచ్చాడు? 58 వచ్చింది ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనమ్మా, వినండి. నెక్స్ట్ సమ్. ఫైండ్ ది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 7 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ తీసుకోమన్నారు. దాన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయమన్నారు? 7తో. బేస్ అంకెల్ 10 బేస్ అంకెల్ తీసుకోమన్నారు. బేస్ అంకెల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే 7తో మల్టిప్లికేషన్ చేసి దాని నుండి ఏం కనుక్కోమన్నారు? మీన్ వాల్యూ కనుక్కోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడ్ నెంబర్స్ 10 ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ తీసుకోండి. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5 7 9 11 13 15 17 19. 10 వస్తే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఏమడిగాడు? ఫస్ట్ 10 ఆడ్ మల్టిప్లికేషన్స్. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయమన్నారు? 7తో మల్టిప్లికేషన్ చేయమన్నారు. 1 ఇంటూ 7, 3 ఇంటూ 7, 5 ఇంటూ 7, 7 ఇంటూ 7, 9 ఇంటూ 7, నెక్స్ట్ 11 ఇంటూ 7, నెక్స్ట్ 13 ఇంటూ 7, నెక్స్ట్ 15 ఇంటూ 7, నెక్స్ట్ 17 ఇంటూ 7, నెక్స్ట్ 19 ఇంటూ 7. ఏం చేసాం? ప్రతి ఆడ్ నెంబర్ని ఏం చేసాం? 7 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనం మీన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మీన్ వాల్యూ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఉన్నాయి. ఇది ఏం చేయాలి? సమ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. బై 10 చూడండి. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1 ఇంటూ 7 ప్లస్ నెక్స్ట్ ఎంత ఇచ్చారు? 3 ఇంటూ 7 ప్లస్ 5 ఇంటూ 7 ప్లస్ నెక్స్ట్ 7 ఇంటూ 7 ప్లస్ నెక్స్ట్ 9 ఇంటూ 7 ప్లస్ నెక్స్ట్ 9 తర్వాత 11 ఇంటూ 7 ప్లస్ నెక్స్ట్ 13 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 7 ప్లస్ 17 ఇంటూ 7 ప్లస్ 19 ఇంటూ 7 బై ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తం 10 కదా. బై ఎన్ అంటే ఎంత? 10. ఫార్ములా ఏమొస్తుంది మనకి? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఈ మొత్తంలో ఉండి మనకి ఏం కామన్ వస్తుంది? 7 కామన్ వస్తుంది కదా. 7 కామన్ తీసేయండి. 7 కామన్ తీస్తే ఎంత ఉంటుంది? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్
19/10 మొత్తాన్ని యాడ్ చేయండి. 1 + 3 4, 4 + 5 9, 9 + 7 ఎంత 16. అలా మొత్తాన్ని అండ్ సో 19 వరకు కౌంట్ చేస్తే మొత్తం వాల్యూస్ ఎంత వస్తుంది 100 వస్తుంది. 7 × 100/10. 7 × 100 ఎంత వస్తుంది 700/10. 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా, దట్ ఈక్వల్ టు 17. ఇది ఏ వాల్యూ మీన్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ బార్. మీన్ వాల్యూ దేంతో చూపించవచ్చు ఎక్స్ బార్తోనే చూపించవచ్చు. ఇలాగే ఆడ్ నెంబర్స్ అయినా అడుగుతారు. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అయినా అడగవచ్చు, లేకపోతే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అయినా అడగవచ్చు, లేదా ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. అలా దేంతో మల్టిప్లికేషన్ చేయాలో సమ్లోనే ఇస్తారండి. దాన్ని బట్టి మల్టిప్లికేషన్ చేసి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు కొంచెం ఇలా ఉన్న సమ్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వండి. ఫర్ ది డేటా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మోడ్ లెస్ దెన్, మీన్ లెస్ దెన్, మీడియన్. సెకండ్ది మీడియన్ లెస్ దెన్, మీన్ లెస్ దెన్, మోడ్. థర్డ్ ఆప్షన్ మీన్ ఈక్వల్ టు మీడియం లెస్ దెన్ మోడ్. ఫోర్త్ది మోడ్ ఈక్వల్ టు మీడియం లెస్ దెన్ మీన్. అంటే మనకు చేసిన సమ్మును బట్టి ఏది పెట్టాలన్నది కరెక్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మీన్ వాల్యూ కనుక్కోండి. మీన్ వాల్యూ మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది సిగ్మా xi/n కదా. xi వాల్యూస్ యాడ్ చేయండి. 6 + 2 + 9 + 11 + 3 + 4 + 9 + 7 + 13 + 1 by total number of elements 1 2 3 4 5 6 7 8 9 10. n ఎంత 10. మొత్తాన్ని యాడ్ చేయండి. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 65 వస్తుంది. 65/10. 10 65 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. 6 టైమ్స్. ఇంకా 5 ఉంది కదా ఇక్కడ, 5కి 0 పెట్టండి. పెడితే ఎంత వస్తుంది 5 టైమ్స్. ఎంత వస్తుంది 6.5. ఇది ఏ వాల్యూ మీన్ వాల్యూ. నెక్స్ట్ మీడియం వాల్యూ కనుక్కోండి. మీడియం వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూస్ మొత్తాన్ని ఏం చేయాలంటే అసైనింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే ఆరోహణ క్రమంలో రాయండి. అది ఈవెన్ అయితే ఒక ఫార్ములా, ఆడ్ అయితే ఒక ఫార్ములా వేయాలి కదా, ఆర్డర్లో రాయండి. 1 2 3 4 5 లేదు కదా, 6 7 8 లేదు, 9 10 లేదు, 11 9 నెక్స్ట్ 11 నెక్స్ట్ 13 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఎలిమెంట్స్ వచ్చినాయి కదా. 10 అంటే మనకి ఏమొస్తుంది n ఈక్వల్ టు 10. 10 అన్నది ఏమవుతుంది ఈవెన్ ఫంక్షను. ఈవెనే కదా, 10 అన్నది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈ ఫార్ములా ఏమొస్తుంది n/2 అయినా వేయచ్చు, లేకపోతే మిడిల్లో 2 వాల్యూస్నైనా యాడ్ చేయొచ్చు. ఈ వాల్యూ ఈ వాల్యూ మిగిలిన 2 వాల్యూస్ అంతకుముందు ప్రీవియస్ సమ్లో కూడా చేసాం కదా. మీడియం వాల్యూ కనుక్కోమంటే a + 9/2 చేసాం కదా. సేమ్ మిడిల్లో 2 వాల్యూస్ మిగిలినాయి కాబట్టి ఏం చేస్తారో 2 వాల్యూస్ని యాడ్ చేయండి. 6 + 7/2 యాడ్ చేస్తే ఎంత 12 13/2 అంటే 13 ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. ఇంకా ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 1కి ఏం చేస్తారు పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకుంటే ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే 2 10లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. 6.5 మీడియన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 6.5. మీన్ ఎంత వచ్చిందో సేమ్ మీడియం కూడా ఎంత వచ్చింది సేమ్ అదే వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది ఆప్షన్స్లో మీన్ ఈక్వల్ టు మీడియం అంటే 2 వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి కదా, అక్కడ వరకు కరెక్టే. మీన్ ఈక్వల్ టు మీడియం వచ్చింది. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూస్ చూడండి, ఇవే కదా ఎలిమెంట్స్. మోడ్ అంటే ఏంటి మనకి ఇక్కడ రా డేటా ఇచ్చారు. ఓకేనా. మోడ్ అంటే ఏంటి
ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఏమవుతుంది 3 అవుతుంది. చూడండి 9 2 టైమ్స్ వచ్చింది, ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఏవి 2 టైమ్స్ రాలా. 3 ఈక్వల్ టు ఎంత 9. ఇప్పుడు మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు మీడియం, నెక్స్ట్ ఏముంది లెస్ దెన్ 3. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఎందుకంటే 3 అంటే 9 కదా, లెస్ దెన్ 3 రాయండి. అర్థమైంది కదా. ఇలా ఎలిమెంట్స్ ఇచ్చి మనకి ఇక్కడ ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మీరు, ఓకేనా. సమ్ కూడా చేసి తెలుసుకున్న తర్వాత మనం ఆప్షన్స్ పెట్టగలం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్స్ కండక్టెడ్. దేన్ని బట్టి మోస్ట్ సీరియల్ చూస్తారు కదా మనకి, సీరియల్స్లో ఏది ఉపయోగిస్తాం అంటే మీనా 3 అలాగే మీడియమా ఏది ఉపయోగిస్తామంటే 3 అన్నది మనము టీవీ సీరియల్కి దానికి 3 అన్న వాల్యూని ఉపయోగిస్తాం. ఎందుకంటే దాన్ని రిపీట్ అవుతూ ఉంటుంది కదా సీరియల్ రోజు, అందుకోసం టీవీ సీరియల్కి ఏది ఉపయోగిస్తామంటే 3 అన్నది వాల్యూ ఉపయోగిస్తాం. 3 అంటే బావులోకాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీలో ఏమేమి ఉంటాయి అంటే మీన్ ఉంటుంది, మీడియం ఉంటుంది, 3 ఉంటుంది, ఓకేనా. అది కూడా బిట్టుకేస్తాడు. సెంట్రల్ టెండెన్సీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని ఇచ్చినప్పుడు ఏమేమి ఉంటాయి అంటే మీను, మీడియం, 3 ఉంటుంది. ఏది ఉండదంటే మనకి రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ చెప్తాను మీకు, ఆ రేంజ్ అన్నదే ఉండదు. మీన్, మీడియం, 3 ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీకు చెప్పిన ఫార్ములాస్ మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.